యూజువల్లీ అందరికీ ఈవినింగ్ అవ్వగానే లేదా రిలేటివ్స్ గాని వచ్చినప్పుడు ఏదో ఒకటి స్పెషల్ స్నాక్స్ చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు నేను చేయబోతున్న చీజ్ చిల్లీ గార్లిక్ బ్రెడ్ని 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ, క్రంచీ, స్మూతీ టెక్స్చర్తో ఉన్న ఈ రెసిపీని ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ చీజ్ చిల్లీ గార్లిక్ బ్రెడ్ పాప్కార్న్ చేయడానికి ఇక్కడ నేను 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైసెస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మన బ్రెడ్ స్లైసెస్ అనేవి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బ్రెడ్ పీస్ని తీసి క్రంచీగా అయ్యిందో లేదో అని చెక్ చేయండి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా క్రంచీగా ఉంటేనే రెసిపీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంటే 10 గార్లిక్ పీసెస్ని సన్నగా చాప్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో వేసి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి గార్లిక్ వేయడం వల్ల మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మరో బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టుగా మరోసారి కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మన సాస్ అనేది లంప్స్ లేకుండా అంతే సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇందులోకి 1/2 కప్ కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా అంతా కలిసేటట్టుగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తిగ్గా అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ వైట్ సాస్ని అంతా కూడా మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇందులోకి 1 క్యూబ్ చీజ్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చీజ్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనకి సాస్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో చూసారు కదా, మన సాస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మన బ్రెడ్కి అయితే వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని తీసుకొని ఇందులోకి మనం వేడివేడిగా చేసిన వైట్ సాస్ని ఈ స్లైసెస్ పైన అంతా కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ సాస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా తినే స్నాక్స్ బోర్ అనిపించినప్పుడల్లా ఇలాంటి టేస్టీ, స్పైసీ, క్రంచీ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోండి.